నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్కి స్వాగతం. పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు 10వ నంబర్ సచివాలయం శానిటరీ సెక్రటరీ సుధీర్పై బూతులాడుతూ నోటికి వచ్చినట్లు తిట్టాడని తీవ్రంగా ఖండిస్తూ సచివాలయ స్వర్ణ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు మున్సిపల్ కార్యాలయంలో నిరసన తెలిపారు. శానిటరీ సెక్రటరీ సుధీర్ను కమిషనర్ కనకారావు ఫోన్లో ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నట్టు వాయిస్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. దీనిపై వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు స్పందిస్తూ పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ వైఖరిపై నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ వారి బాధను వ్యక్తం చేశారు. అలాగే పాడా కార్యాలయంలో పీడీఎన్వి శివరాం ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన పీడీ వెంటనే దీనిపై విచారణ జరిపించి తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితుడు శానిటరీ సెక్రటరీ సుధీర్ లిఖితపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ కు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ దారపురెడ్డి తాతాజీరావు, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ బాషా, బి జాన్ క్రిస్టోఫర్, పి కన్నారావు, బి రాఘవులు, ఎస్ రాంబాబు, వి సంధ్యారాణి, ఏవిడి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పిఠాపురం రావడం కారణం గౌరవ కమిషనర్ గారు మా ఎంప్లాయీని ఇష్టాసనంగా మాట్లాడి దుర్భాషలాడటం అనేది మీ అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా కమిషనర్ గారు గత చాలా ఇబ్బంది పడతాం. మహిళా ఉద్యోగులు కూడా పర్సనల్ గా ఫోన్ చేసి, సార్ మేము బయటికి రాలేము, మేము చెప్పుకోలేని విధంగా కూడా మమ్మల్ని దుర్భాషలాడని చెప్పి తెలియజేయడం జరిగింది. మాకు సభ్యత ఉంది కాబట్టి ఆ మహిళా ఉద్యోగుల గురించి మేము చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇది వాస్తవం. మీరు ఎంక్వైరీ చేసిన ఆ కమిషనర్ గారి గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అంతేందుకు కమిషనర్ ఆఫీస్ లో కనుక్కోండి, అతను తీరు చెప్తారు. మాకు దళిత ఎంప్లాయీని ఈ విధంగా మాట్లాడుతూ ఎంతవరకు సభ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఒక ఉద్యోగికి భద్రత కల్పించకుండా మా సమస్యలను ఎవరు చెప్పుకోవాలి? ఒక ఉన్నత స్థాయి అధికారి ఈ విధంగా మాట్లాడితే మా బాధను మేము ఎవరికి విన్నవించుకోవాలి? ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే ఇమీడియట్ గా షోకాజులు సస్పెండ్ చేస్తారే, మరి ఒక అధికారి తప్పు చేస్తే ఎందుకు మీరు అతని మీద యాక్షన్ తీసుకోరని చెప్పి దేశరీతిగా మాకు క్షమాపణ చెప్పాలి, అధికారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఎంత పెద్ద అధికారి అయినా సరే తల్లిన అధికారం ఉందా? ఆ భాష ఏంటండి? ఆయన ఈయనతోనే కాదు, ప్రతిరోజు ప్రతి ఉద్యోగి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి అంటే స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ ఉద్యోగి అంటే ఎలా ఉందంటే పైన అధికారులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆడు ఎందుకు పనికిరానోడు, మేము ఎంత డిగ్రీలు చదువుకుని ఎగ్జామ్ పాస్ అయ్యి మేము వస్తే మాకెవరో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పడం ఏంటండి? ఆ ధోరణితో మమ్మల్ని చూడడం ఏంటండి? అది ఎంత దారుణం, అది ఎంత నిర్మానుషం చెప్పండి, మీరు చెప్పండి. మీడియా ముఖంగా మేము అందరినీ అడుగుతున్నాం సార్, ప్రతి అధికారిని కూడా అడుగుతున్నాం. మేము మీ ఇంట్లో బిడ్డలు లాంటి వాళ్ళే కదా, మీ బిడ్డలు అంటే మీరు ఊరుకుంటారా? మీ బిడ్డలు ఆ మాటలు అంటే మీరు ఊరుకుంటారా? దయచేసి మేము ఉద్యోగులు ఒకటే కోరుతున్నాం. మేము ఏం కోరుతున్నాం? మాకిచ్చే ఆత్మగౌరవం ఏదైతే ఉందో మా ఆత్మగౌరవం దెబ్బతినకుండా మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకునివ్వండి అని చెప్తాం. పెట్టుకుని ఇక్కడ ఉండే కమిషనర్ గారు కూడా అంబేద్కర్ ని వ్యతిరేకించే కమిషనర్ గారు, అంబేద్కర్ వారసుల్ని వ్యతిరేకించే కమిషనర్ గారు, అంబేద్కర్ ఆశయాలంటే ఇష్టం లేని కమిషనర్ గారు, ఏ రోజు కూడా అంబేద్కర్ భావన అన్నా, అంబేద్కర్ ఆశయాలన్నా, అంబేద్కర్ నిర్ణయాలన్నా, అంబేద్కర్ రాజ్యాంగం అన్నా ఇష్టం లేని కమిషనర్ గారు. సో అదే దళిత సామాజిక వర్గానికి చెందిన నన్ను టార్గెట్ చేసి నువ్వు స్క్రాప్ రా, నువ్వు వేస్ట్ గడువు రా, నిన్ను కనకారావు ఇక్కడ తన్నాడు రా, నేను నిన్ను తన్నితే ఎక్కడికో వెళ్తావురా అని ప్రతిరోజు కూడా నన్ను దూషించడం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన నన్ను, అదేవిధంగా ఇక్కడ ఉండే ఎవరైతే ఆల్రెడీ ఉన్న సామాజిక వర్గాలు చెందిన ఇతర సామాజిక వర్గాలు చెందిన మహిళలను కూడా అసభ్య పదాలతో మీ ముడ్డు మీరే కొడుకోండి, మీ సంఖ్యలు మీరే నాక్కోండి. ఇదే విధంగా మేము ఏమడిగినా సరే శానిటేషన్ విధుల్లో భాగంగా పుష్కాట్లు కానీ, ట్రైన్ కార్లు కానీ, చీపురులు కానీ, వర్కర్లు కానీ ఏ విషయాలు అడిగినా కానీ నా ముడ్డు నేనే కడుక్కుంటున్నాను, మీ ముడ్డు మీరే కడుక్కోండి. ఇదే పదజాలంతో మేమెక్కడ పుష్కాట్లు తీసుకొస్తాం, మేమెక్కడ వర్కర్స్ తీసుకొస్తాం, మేమెక్కడ ఈ శానిటేషన్ పనులు ఇంత పెద్ద పిఠాపురం మున్సిపాలిటీలో చేయించగలం? వర్కర్స్ లేకుండా, పనిముట్లు లేకుండా, ఇతర కమిషనర్ యొక్క సహకారం లేకుండా ఎక్కడ చేయించగలం? Tandava News. For more updates, like, share and subscribe.